మానవులు ఎలా బ్రతకాలో చెప్పటానికి మానవుడిగా అవతరించాడు ఆయన. మర్త్యావతారస్త్వ మర్త్య శిక్షణం. కాబట్టి మానవాళికి ఆదర్శమైనటువంటి ధర్మస్వరూపుడైనటువంటి మర్యాద పురుషోత్తముడైనటువంటి ఆయనకు అన్యాయం చేస్తున్నారు అంటే వాళ్ళకి భుక్తి ఎలా గడుస్తోందండి? వాళ్ళకి ఆ శ్రీరామచంద్రుడు భోజనం పెడుతున్నాడు. అసలు శ్రీరామచంద్రుడు వాళ్ళకే కాదు, యావత్ సమాజానికి ఆయనే భోజనం పెడుతున్నా అండి. రాముడిది అన్నశక్తి అన్నారు. అందువల్లనే అన్నమో రామచంద్ర అంటాం, అన్నమో వెంకటేశ్వర స్వామి అనం, అన్నమో అన్నపూర్ణ అనం. ఎందుకంటాం అన్నమో రామచంద్ర అంటే ఆయన మనకు అన్నం పెట్టేటటువంటి వాడు. ఆయన అన్నానికి ఆయన ప్రతినిధి, ప్రతీక. సీత అన్నశక్తి. అటువంటి అన్నం పెట్టినటువంటి వాడికి అన్యాయం చేస్తే అంతకంటే దుష్కృతం మరొకటి ఏముంది చెప్పండి? అటువంటి శ్రీరామచంద్రుని పేరు మార్చేసి ఆ దేవస్థానం పేరు రామదాసు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అని పెట్టాడు. ఆస్తులన్నీ సీతారామచంద్ర స్వామి పేర పెట్టాడు. వీళ్ళెవరండి మార్చేటందుకు? వీళ్ళకెవరిచ్చారు హక్కు? ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల, అధికారుల దృష్టి వాళ్ళు చేసేటటువంటి చెడు పని మీద పడకపోవటం వల్ల వాళ్ళ రోజులు సాగుతున్నాయి. 10 ఏళ్ల పాటు వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుపుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకైనా ఆ శ్రీరామచంద్రుడికి తప్పకుండా న్యాయం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ శ్రీరామచంద్రునికి న్యాయం చేస్తాడు అనేటటువంటి ఆశతో 100కి 100 పాళ్ళ 100కి 150 పాళ్ళ ఆశతో ఉన్నాం. ఎందువల్లంటే ముఖ్యమంత్రి గారు చాలా ఉత్తములు, మంచి సదాలోచనాపరులు, దైవభక్తి కలిగినటువంటి వారు. ఇంత క్రితం ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉండి కూడా ఒక్క సంవత్సరం కూడా ముత్యాల తలంబ్రాలు శ్రీరామచంద్రుడికి తీసుకువెళ్ళలేదండి భద్రాచలంలో. అటువంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఆ శ్రీరామచంద్రుడికి ముత్యాల తలంబరాలు నెత్తిన పెట్టుకుని తీసుకువెళుతూ అంత గౌరవంగా ఆ శ్రీరామచంద్రుడిని చూసేటటువంటి వారు తప్పకుండా ఈ విషయంలో జోక్యం కలిగించుకుంటారని, వాళ్ళు చేసేటటువంటి అన్యాయానికి పులి స్టాప్ పెడతారని, వాటిని ఆ అన్యాయాలను అంతం చేస్తారని దృఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాం. మరి ఈ విశ్వాసం మా దగ్గర ఉంటే సరిపోదు, వాళ్ళ దాకా వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మీడియా వాళ్ళు దీన్ని సమాజానికి ప్రభుత్వం దృష్టి దాకా వెళ్ళేదాకా నిజంగా మీరు కనుక సహకరిస్తే ఈ కార్యంలో దిగ్విజయం సాధిస్తాం. ఈ విజయము మీ మీదే ఆధారపడి ఉంది. మీడియా వాళ్ళు సమాజానికి తెలియజేయటం వల్లనే ఈ కార్యంలో కృతకృత్యులం అవుతాం. అట్లా భద్రాచలంలో శ్రీరామచంద్రుడిని కూర్చోబెట్టి రామనారాయణునికి కళ్యాణం చేసేటటువంటి అన్యాయం తొలగిపోవాలని యథార్థమైనటువంటి పద్ధతిలో రామదాసు ఏ విధంగా కళ్యాణం నిర్వహించాడో ఆ విధంగా కళ్యాణం జరగాలని చెప్పి ఆశిస్తున్నాం. అందరినీ కూడా ఆ దిశగా ఆలోచించి దానికి అనుకూలమైనటువంటి పద్ధతిగా సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వీరు కంచర్ల గోపాని యొక్క వారసులు కంచర్ల వెంకటరమణ గారు. జై శ్రీరామ్ అండి. నా పేరు కంచర్ల వెంకటరమణ. అలాంటి పరంపరలో జన్మించడం నా అదృష్టం. భక్త రామదాసు గారి విగ్రహం దగ్గర. సో ఆయన చేసిన కార్యక్రమాల్లో నేను చేసిన చాలా తక్కువ, కాకపోతే చాలా బాధాకరంగా ఉంది. భద్రాచలంలో సీతారామచంద్రమూర్తి దేవస్థానం అంటున్నారే కానీ భద్రాచలంలో సీతారామచంద్రమూర్తి స్వామివారి కళ్యాణం జరగట్లేదు. శ్రీరామ నవమి రోజున లోక కళ్యాణం కోసం ఆయన పుట్టిన రోజున కళ్యాణం చేయాలనే సంకల్పము, ప్రాంగణంలో చేసే కార్యక్రమాలు పెట్టుకోవటం అనేది జరుగుతోంది. కానీ ఎందుకనేది ఒక 10-12 ఏళ్ళ నుంచి శ్రీరామనారాయణుడు అని అంటున్నారు. రామనారాయణుడు భగవంతుడు ఆయన అవతారాల్లోనే ఇవి. ఇప్పుడు కిష్టుడికి కిష్టుడు, వామనుడికి వీళ్ళన్నీ అవతారాలు, దశావతారాలు ఆయనవే. కానీ అట్లా చేయటం మూలాన మాకు చాలా బాధాకరంగా ఉంది. అలాగే భద్రుడు అడిగిన దాని ప్రకారం, రామదాసు గారు గుడి కట్టిన ప్రకారం, దమ్మక్క అడిగిన దాని ప్రకారం ఇవన్నీ కట్టడం అనేది జరిగింది. భద్రాచల సీతారామచంద్రమూర్తి దేవస్థానం. సో ఆ పరంగా చెయ్యాలని ఈ గవర్నమెంట్ని కోరుకుంటూ 10 మంది చేత శ్రీరామనామం జై శ్రీరామ్ అంటాం, అది చేయించడం అనేది జరుగుతోంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు రామావధ్యల రవికుమార్ శర్మ. గత 40 ఏళ్ళుగా బ్రాహ్మణ పురోహిత సంఘానికి
అధ్యక్షుడిగా ఉంటున్నాను భద్రాచలంలో. మా గురువుగారు చల్లా కోదండరామయ్య శర్మ గారు భద్రాచలం దేవస్థానం ఆస్థాన పురోహితులుగా చేసేవారు. వారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఎవరు ఇళ్లలో పెళ్ళిళ్ళు పెట్టుకున్నా మా గురువుగారి దగ్గరికి వచ్చి రామాలయానికి వచ్చి అక్కడే ముహూర్తాలు పెట్టుకునేవారు. వారి దగ్గర మేము రామాలయంలోనే పాఠాలు చెప్పుకునేవాళ్ళం, మంత్రశాస్త్ర పాఠాలు. అక్కడే మాకు పాఠాలు చెప్పేవారు. అక్కడ నిత్యం జరుగుతున్న పూజా పునస్కారాల్లో, నిత్య కళ్యాణాల్లో, అలాగనే శ్రీరామనవమికి జరుగుతున్న కళ్యాణ సమయంలో కూడా మా గురువుగారితో మేము కూడా ఉండేవాళ్ళం. ఆ సమయంలో మా గురువుగారు ఉన్నంత వరకు కూడా శ్రీరాముడిది వశిష్ఠ గోత్రంగాను, సీతాదేవిది గౌతమస గోత్రంగాను చెబుతూ వస్తున్నారు. తా చెడ్డ కోతి వనవల్ల చేర్చిందని గత 14 సంవత్సరాల నుంచి అక్కడ పుష్కర పట్టాభిషేకం జరిగింది. అప్పటి నుంచి ఒక వ్యక్తి ప్రాబల్యంతో మరి ప్రభుత్వాలు చూస్తున్నాయో చూడట్లేదో కూడా తెలవట్లే. గత 14 ఏళ్ళుగా ఆ వ్యక్తి ప్రాబల్యంతో రాముడు పోయి నారాయణుడు వచ్చాడు. సీతాదేవి మహాపతివ్రత, మహాసాధ్వి, శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు. మరి వారిద్దరి వివాహంలో సీతాదేవిని పెండ్లి కుమార్తెగా వర్ణించినప్పుడు పెండ్లి కుమారుడుగా శ్రీరామచంద్రుడి పేరే చెప్పాలి. అలా చెప్పట్లే. ఏకపత్ని వ్రతుడైన శ్రీరాముడి పేరు చెప్పకుండా బహుభార్యలు ఉన్న నారాయణుని పేరు పెళ్లి కుమారుడుగా చెబుతున్నారు. నారాయణుడికి బహుభార్యలు ఉన్నారు. సీతాదేవి మహాపతివ్రత, శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు. మరి వారి కళ్యాణంలోనే ఇంత అపచారం జరుగుతుంటే ఇటువంటి ఉపద్రవాలు ఇటువంటి ఎందుకు వస్తున్నాయి? భగవంతుడికి అపచారం చేస్తే ఇటువంటివి వస్తాయి. ఆ చేసిన వాళ్ళకేం కాదు. మొత్తం శ్రీరాముడు కళ్యాణం అంటే జగత్ కళ్యాణం. జగత్ కళ్యాణంలో ప్రజలందరికీ సంబంధిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ప్రభువులు ముఖ్యమంత్రులే కాబట్టి గత 10 ఏళ్ళు నడిచిపోయింది. గత 10 ఏళ్లలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు వేస్తే వారి యొక్క ఏకఛత్రాధిపత్యానికి అడ్డొస్తుందేమో అని వారికి ఉన్న బలం ద్వారా గత 12 ఏళ్లుగా భద్రాచలం దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు నియమించట్లేదు. గత ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా నియమిస్తాననుకుంటున్నాం. ఇంకా ఎక్కడ ఉందో మరి వాళ్ళకి ఆయువు పట్టు అర్థం కావట్లే. సీతారాముల కళ్యాణంలో ఇంత ఘోరం చేస్తున్నారంటే ఈ మనకు వచ్చే ఈ భూకంపాలు, ఈ కరోనాలు ఇవన్నీ అటువంటి వాటి వల్లే వస్తుంది. రాముడికి అన్యాయం చేయటం అంటే మొత్తం జగత్తుకే చేసినట్టు. మహాసాధు సీతామాతకు పెళ్లిలో భర్తగా శ్రీరాముడి పేరు చెప్పకుండా బహుభార్యలున్న నారాయణుడి పేరు చెబుతుంటే కోట్లాది మంది భక్తులు ఏమి చేయాలో తెలియక నానా మనోవేదన చెందుతున్నారు. ఆ ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, దీంట్లో మార్పు వస్తుంది అని ఆశిస్తున్నారు. కానీ రాను రాకపోతే ఆ ప్రభావం ప్రజలందరి మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే మేము బాజాప్తుగా మేము అబద్ధం చెబుతాము, మేము ఇదే అసత్య గోత్ర ప్రవరలు చెప్పి పెళ్లి చేస్తాము అని చెప్పి వాళ్ళు బాజాప్తుగా కళ్యాణంలోనే చెబుతూ ఉంటే అక్కడ కళ్యాణం జరిగినప్పుడు మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటారు, కమిషనర్ ఉంటారు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇంచుమించు మొత్తం అక్కడే ఉంటుంది. వాళ్ళ ముందే వీళ్ళు అసత్య గోత్ర ప్రవలు చెప్పి వివాహం చేస్తుంటే ఆ రాముడి భక్తులు బాధ వర్ణనాతీతం. కనీసం ఇప్పటికైనా మన గురువుగారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారికి రామభక్తి ఎక్కువే. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 2 సార్లు కూడా భద్రాచలం ముత్యాల తరంలో తీసుకొచ్చారు. అది మంచిదే. కానీ అక్కడ జరుగుతున్న అపచారాన్ని కూడా సరిదిద్దాల్సిన అవసరం మన ముఖ్యమంత్రి గారి మీదే ఉన్నది ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో చేయలేకపోయారు. గతంలో ముఖ్యమంత్రులు మన వారి జీఆర్ శిష్యులు అవటం వల్ల ఆ జీఆర్ గారి ప్రభావం నడుస్తుంది అక్కడంతా. దానివల్ల ఈ ప్రభావం తగ్గించలేకపోతున్నారు. సరే, ఏమన్నా చేసుకోండి, రామాపచారం చేయకూడదు కదా. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో దృష్టి పెట్టాలి. అసలు వాడు అయోధ్య మేము కట్టించాము అది ఇది అంటుంటారు కదా. మరి ఆ రాముడికి అన్యాయం జరుగుతుంటే, రాముడికి అపచారం జరుగుతుంటే, సీతారాముల కళ్యాణానికి బదులు సీతానారాయణ కళ్యాణం జరుగుతుంటే ఎంత మహాపాపం అది. పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి దానివల్ల. వాళ్ళకేం కాదు, వాళ్ళు లక్షలు సంపాదించుకుంటున్నారు అక్కడ. కానీ ఆ ప్రభావం చూస్తూ ఊరుకుంటున్న
ప్రజల మీద ప్రభుత్వాల మీద పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు అక్కడి నుంచి వాళ్ళు అసలు ఉంచకూడదు, అక్కడ తీసేయాలి. వాళ్ళని అపచారం చేస్తున్న వాళ్ళని వెంటనే అక్కడి నుంచి లిఫ్ట్ చేసి మన యాదగిరిగుట్ట దేవస్థానం ఉంది, మన ప్రభుత్వానికి దగ్గరలో ఉంటుంది, అక్కడ వేస్తే నిన్నగాక మొన్న ఒంటిమిట్టలో కళ్యాణం జరిగింది. మన రాష్ట్రం విడిపోయాక ఇక్కడ మనకు తెలంగాణలో భద్రాచలం చేసుకుంటే ఆంధ్రాలో ఒంటిమిట్టలో చేస్తారు. ఒంటిమిట్టలో కూడా వశిష్ఠ గౌతమస గోత్రాలు చెప్పి దేదీప్యమానంగా జరిగింది కళ్యాణం. లక్షలాది మంది జనం వచ్చారు, కోట్లాది మంది మీడియా ద్వారా చూశారు. అక్కడ చూసిన వాళ్ళందరికీ తెలుసు అక్కడ కూడా రాముడిది వశిష్ఠ గోత్రం, సీతామాతది గౌతమస గోత్రం. కాబట్టి ఈ విషయాలను తెలిసిన ఆ రామాలయం కట్టించిన భక్త రామదాసు గారి వారసులు వెంకటరమణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి తెలియంది కాదు, వారు కూడా ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మేము ఆ గుడి కట్టిన రామదాసు గారికే ఈ విషయాన్ని విన్నవించడం కోసం వారి సమక్షంలోనే, అయ్యా రామదాసు గారు మీరు భద్రాచలంలో గుడి కట్టించి 100 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణాలు చేయించారు, కానీ ఇప్పుడు సీతానారాయణ కళ్యాణం జరుగుతోంది. కాబట్టి కనీసం మీరైనా ఆ ప్రభుత్వం దృష్టికి తేవాలని భక్త రామదాసు గారి సన్నిధిలో ఈ యొక్క వారికి వినతి పత్రం సమర్పించడానికి ఇద్దామని మన స్వామివారు చెబితే, అలాగే కానీ స్వామివారితో పాటు మేము కూడా భద్రాచలం రాముడి దగ్గర నుంచి భక్త రామదాసు గారి దగ్గర రావడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మన విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు. పెద్దలందరికీ నమస్సులు. మరి మనందరికీ తెలుసు, గత దశాబ్ద కాలం పాటు ఈరోజు భద్రాచలంలో దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్న మన భద్రాచలంలో ఎటువంటి ఘోర అపచారం జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. తెలుసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కేవలం పొద్దున్న లేసే జై శ్రీరామ్ అనడం కాదు, మరి అలాంటి ఆ రాముల వారికి జరుగుతున్న ఒక ఘోర అపచారం గురించి ఈరోజు ముక్త కంఠంతో హిందూ బంధువులందరూ కూడా వారి యొక్క వాణిని వినిపించకపోతే రానున్న తరాలు నిజంగా నష్టపోతాయి, మన అస్తిత్వాన్ని మనం కోల్పోయే ఒక ప్రమాదకర స్థితిలో మనం ఉన్నామని చెప్పాల్సిన దురదృష్టకర పరిస్థితి ఈరోజు రావడం నిజంగా శోచనీయం. మరి ఇక్కడ ఉన్న ప్రధాన వాదన ఏంటంటే, అంతా కూడా నారాయణుడే కదండి అని ఒక వాదన మనకు వినిపించినప్పుడు మనం దాన్ని వాదించటం లేదు, విభేదించటం లేదు. అవును, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స్వరూపమే ఈరోజు అటు రామచంద్రస్వామి కావను, శ్రీకృష్ణ పరమాత్ముడు కావచ్చు, అనేక దశావతారాల్లో కూడా అది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స్వరూపం అయినప్పటికీ కూడా మరి అలాంటప్పుడు భగవంతుడు ఇన్ని అవతారాలు ఎందుకు ఎత్తాడు అనేది ఒక ప్రధాన ప్రశ్న మన ముందుకు వస్తుంది. యుగ పురుషుడుగా ప్రతి యుగంలో కూడా స్వామివారు దుష్ట శిక్షణ చేస్తూ శిష్య రక్షణ చేస్తూ తన ఒక అస్తిత్వాన్ని తన ఒక పవర్ని అంటే తన ఒక ఆ నిర్దిష్టమైన స్వరూపాన్ని ఆ యుగ పురుషుడిగా ఆ ఒక జన్మలు ఎత్తి ఆయన మన అందరినీ తరించడానికి ఆ స్వరూపాన్ని మన ముందుకు తీసుకొస్తే ఆ అస్తిత్వాన్ని అంతం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈరోజు మనం చూస్తూ ఉంటే కేవలం ఇది ఒక ఆధిపత్య పోరుగానే మనం చూడాల్సిన పరిస్థితి మనకు కనబడుతోంది. హిందూ బంధువులారా, ఒక చిన్న ప్రశ్న. మొదటిగా, మన చిన్నప్పుడు లేకపోతే మనం చిన్నగా ఉన్నప్పుడు, లేకపోతే మన తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పుడు, మనం ఇంతకుముందు ప్రసార మాధ్యమం అంటే మనకు కేవలం ఆల్ ఇండియా రేడియో ఉండేది, అలాగే దూరదర్శన్ లాంటిది కూడా మనకు అప్పుడు అదే ఉన్నది. ఆ రోజుల్లో చక్కగా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము వారి గోత్ర నామ ప్రవరులతో జరిగిన పరిస్థితి నుంచి ఈరోజు ఆ కళ్యాణ మహోత్సవంలో అప్పటి వరకు కూడా సీతారామస్వామి అని చెబుతూ ప్రభుత్వాలకు కూడా ఆఖరికి ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అని చెప్తూ భక్తులకు కూడా కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు కూడా అది సీతారామచంద్ర స్వామి కళ్యాణం అని చెప్తూ ఆఖరి నిమిషాన్న అది లక్ష్మీనారాయణ కళ్యాణంగా చేస్తున్నది మోసమా కాదా, ఘోర అపచారమా కాదా అని చెప్పాలి. మరి ఇక్కడ ప్రధాన వాదన ఏమిటంటే రామనారాయణుడు. ఓకే, రాముల వారిని ఆ సాక్షాత్తు ఆ తండ్రిని అనేక నామస్మరణలతో మనం పూజించుకోవచ్చు. మనకి సహస్రనామాలు ఉన్నాయి, మనం అష్టోత్తరం చేస్తున్నప్పుడు అనేక నామాలు చెప్పుకుంటాము. ఇలా ఎన్ని నామాలు చెప్పుకున్నా కూడా ఒక అస్తిత్వం ఉంటుంది యుగ పురుషుడికి. సాక్షాత్తు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తికి త్రేతాయుగంలో
ఆ తండ్రికి ఒక అద్భుతమైన అస్తిత్వం ఉంది. ఈ రోజుకి కూడా రామాలయం లేని ఒక ఊరిని కూడా మనం చూడలేం. అది దేశ నలుమూలలా కాదు, దేశాన్ని దాటి కూడా అఖండ భారతంలో కూడా మీరు చూస్తే అనేక దేశాలలో ఈ రోజుకి కూడా రాముల వారు అంటే అంతటి ప్రభావితమైన అంతటి గొప్పటి మర్యాద పురుషుడు ఆ స్వామి. మరి అలాంటి స్వామి వారి అస్తిత్వాన్ని ఈరోజు మనం ఏ పేరుతో పిలిచినా కూడా పిలిచి మనం స్వామిని తరించవచ్చు, కానీ ఆ అస్తిత్వాన్నే పూర్తిగా కాలరాసే పరిస్థితి ఈరోజు జరుగుతోంది అక్కడ. మరి అలాంటప్పుడు మనకున్న యాదగిరి గుట్ట ఉన్నది. యాదగిరి గుట్టలో కూడా నరసింహస్వామి క్షేత్రం ఉంది. ఆయన కూడా దశావతారాల్లో ఒక అవతారమైన నరసింహస్వామి అవతారం. మరి ఈ రోజు కూడా అక్కడ నిత్యం కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అక్కడ జరిగే గోత్ర ప్రవరలు నామాలు ఏ దాని మీద జరుగుతుందో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. తిరుమలలో శ్రీనివాస కళ్యాణం జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి ప్రతి నూతన వధువరులు కూడా వెళ్ళి తప్పకుండా శ్రీనివాస కళ్యాణం చేయించుకుంటున్నారు. మరి అక్కడ కూడా ఆయన కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆయన అవతారంలో ఒక అవతారమే. మరి అక్కడ మాత్రం తిరుమలలో ఏమన్నా మనం శ్రీనివాస నారాయణ అని చెప్పి గోత్ర ప్రవరలు మారుస్తున్నామా? వారి అస్తిత్వాన్ని మనము పూర్తిగా కూడా తప్పుదారు పట్టిస్తున్నామా? ఇది నా ప్రశ్న. అలాగే అనేక కృష్ణాలయాలు ఉన్నాయి. మరి అక్కడ ఏమన్నా మనం నారాయణుడు అని కలిపి గోత్ర ప్రవరులు మార్చేసి పేరు అస్తిత్వాన్ని మార్చేసి కళ్యాణాలు చేసుకుంటున్నావా? ఇవన్నీ కూడా ఒక కామన్ సెన్స్. అంటే ఇప్పుడు నేను పండితురాలని కాదు, ఇక్కడ అనేక మంది స్వామీజీలు పండితులు ఉన్నారు, ఇక్కడ ఆగమశాస్త్ర పండితులు ఉన్నారు. ఇక్కడ ఒక సామాన్య భక్తురాలుగా నాకు వచ్చిన ఆలోచన ఏమిటి, ఇక్కడ దశావతారాల్లో అనేక అవతారాలు ఉండి స్వామివారు అనేక యుగాలలో కూడా భక్తులు తరింపజేయడానికి ఆ అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ ఆ అస్తిత్వాన్ని ఆ రూపాన్ని ఆ యుగంలో ఉన్న ఆ స్వామి యొక్క అవతారాన్ని మనందరినీ కూడా తీసుకెళ్ళి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ అస్తిత్వాన్ని మార్చే హక్కు మనకి ఎక్కడిది? మనం స్వామివారిని ఎలాగైనా కొలుచుకోవచ్చు, ఎలా పిలిచినా పలుకుతాడు ఆ స్వామి, కానీ ఆ అస్తిత్వాన్ని చెరిపే అధికారం మనకి ఎక్కడుంది? చరిత్రలో ఆనవాళ్లు తుడిపేసే అధికారం మనకి ఎక్కడుంది? ఇవన్నీ కూడా ఏదో కథల్లో చెప్పే కథలు కాదు కదా. సాక్షాత్తు మనకి అనేక చారిత్రాత్మక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. అదే భద్రాచలంలో అనేక శిలాశాసనాలు ఉన్నాయి. అనేక మంది చరిత్రకారులు కూడా రామయ్య అక్కడ అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి శ్రీకృష్ణుడైనా శ్రీరామచంద్రమూర్తి అయినా వాళ్ళు కేవలం మన కథల్లో చెప్పుకునే ఇతిహాసాలు కథలు చెప్పుకునే కథలలో ఉండే పాత్రలు కాదు. నిజంగా చరిత్రలో వారి ఆనవాళ్ళు వారు చేసినవన్నీ కూడా ఈరోజు అనేక రూపాలలో శాసనాల రూపాలలో అనేక చారిత్రాత్మక ఆధారాలు కూడా మన కళ్ళ ముందున్నాయి. కాబట్టి అలాంటి యుగ పురుషుల చరిత్రను అవహేళన చేస్తున్నారు కొంతమంది. వాళ్ళ ఆధిపత్యం కోసం మాత్రమే చేస్తున్నారు. సో ఇక్కడ ఈరోజు హిందూ సమాజం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఏంటంటే, ఏదైతే ఈ చరిత్ర ఆనవాళ్ళు తురిపే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఆధిపత్యం కోసం, దీన్ని మనం కల్చరల్ ఇరేజర్ అంటాం. ఒక కల్చరల్ లెగసీని కల్చరల్ ఇరేజర్ వైపు తీసుకెళ్తున్నారు. అంటే చరిత్రలో ఉన్న చరిత్ర ఆనవాళ్ళు తుడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు భారతదేశంలో అనేక మంది విదేశీ దండయాత్రలు చేసి ఇటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ సఫలీకృతం ఎప్పుడూ అవ్వలేదు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు మన ధర్మం ముసుగులో కొంతమంది ఈరోజు మన ధర్మాన్ని అవహేళన చేస్తూ మన ధర్మానికి సంబంధించిన మూల పురుషోత్తముడైన రామచంద్ర స్వామికి అపచారం చేస్తున్నా కూడా ఇంకా మేధావి వర్గం మౌనంగా ఉండడం ఎంతవరకు తగును? ప్రభుత్వాలు కూడా దీనివల్ల ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎవరికి భయపడి మౌనం వహిస్తున్నారు? ధర్మద్రోహం చేస్తే దేశద్రోహం చేసినట్టే. మన దేశానికి ధర్మానికి అవహేళన చేసి అపచారం చేసిన వాళ్ళందరూ కూడా ద్రోహులే. ఈ కోర్టులలో ఈ చట్టాలలో తప్పించుకోవచ్చు, కానీ పరమాత్ముడి కోర్టులో వీళ్ళు ఎప్పుడూ కూడా తప్పించుకోలేరు. చరిత్రలో మనకి అనేకమైన మీరు ఒక్కసారి చరిత్ర పుటమిలోకి తొంగి చూస్తే దైవద్రోహం చేసిన వాళ్ళు, అపచారం చేసిన వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడ్డాయో, వాళ్ళ కుటుంబాలు ఎటువంటి దీన స్థితిలో ఉన్నాయో అనేక ఆనవాళ్ళు ఉన్నాయి. మన కళ్ళ ముందు కూడా ఈ రోజుకి అనేక ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా పశ్చాత్తాపంతో చేసిన దైవ అపచారానికి చంపలేసుకొని తప్పైపోయింది అని సరిదిద్దుకొని, ఏదైతే ఈరోజు సమాజంలో హైందవ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారో, మన దేవుడికి అపచారం చేస్తున్నారు, ఆనవాళ్ళు తుడిపే ప్రయత్నం చేస్తున్నారు, ఒక అద్భుతమైన కల్చరల్ లెగసీని పూర్తిగా కూడా మాయం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు,
వీళ్ళు ఎప్పటికీ సఫలీకృతం అవ్వలేరు. ఎందుకంటే మనం ఈరోజు సాక్షాత్తు ఇక్కడ ఆ కంచర్ల గోపన్న గారు భక్త రామదాస్, మరి భక్త రామదాస్గా మన అందరికీ తెలుసు. మరి ఆయన ఈ భక్తుల చేత ఏర్పాటు చేయబడే ఆ భక్తుల కోసం దిగొచ్చాడు ఆ రామచంద్రమూర్తి. మరి అలాంటి ఈరోజు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ పూర్తిగా కూడా ఈరోజు భక్తులని నిజంగా ఇది భక్తులకి నిజంగా ఎంతమంది బాధపడుతున్నారు. కాకపోతే అందరూ వచ్చి బయటకి ఉద్యమం చేయలేరు, అందరూ వచ్చి మాట్లాడలేరు. ఎంతోమంది నిశ్శబ్దంగా కన్నీరు కార్చడం తప్ప ఆ భక్తుల కన్నీళ్లు పెనుశాపమై ఎవరైతే దైవ అపచారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీన స్థితి రాబోతోంది. ఇది తథ్యం. దాన్ని మనం పరోక్షంగా కూడా మన కళ్ళ ముందు అధర్మంగా నడుస్తున్నప్పుడు, అధర్మం ప్రబలిస్తున్నప్పుడు దాన్ని మనం సైలెంట్గా వీక్షించినా కూడా మనం అపచారం చేసినట్టే, అందులో మనం కూడా బాగా ఉన్నట్టే. దానికి నిదర్శనం మహాభారతం తీసుకుంటే అనేక మంది ఉద్దండులు, అనేక మంది విజ్ఞానవంతులు, గొప్పవాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ఇలాంటి అనేక మంది కూడా మరి పాండవులు ధర్మం వైపు ఉంటే కౌరవులు అధర్మం వైపు ఉన్నప్పుడు అధర్మాన్ని సమర్థించిన ఇటువంటి పండితులు, ఇటువంటి పెద్దవాళ్ళు, జ్ఞానవంతులు కూడా కేవలం అధర్మం వైపు మౌనంగా వీక్షిస్తున్నప్పటికీ అందులో భాగమయ్యారు. కాబట్టి ఒకసారి ఇతిహాసాలు చూస్తే ఏం జరిగిందో నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ధర్మము అధర్మము రెండే ఉంటాయి. ధర్మం వైపు ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఆ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, దైవ అనుగ్రహం వాళ్ళతోనే ఉంటుంది. అధర్మంగా ఉన్న వాళ్ళు, తప్పు చేస్తున్న వాళ్ళ పనిని వీక్షిస్తూ మౌనం వహించిన, అది అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, మేధావులు కావచ్చు, పండితులు కావచ్చు, అన్నీ తెలిసిన వారు కావచ్చు, ఎప్పుడైతే అధర్మం వైపు మీరు కనీసం తప్పు అని చెప్పలేకపోతున్నారో ఆ అధర్మంలో మీకు సైతం అందులో పాపం మీరు కూడా పంచుకున్నట్టే. కాబట్టి ఈరోజు అనేక మంది పూర్తిగా రామభక్తుల మనోభావాలు దెబ్బతింటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అది ఘోర అపచారం. చిన్న సింపుల్ లాజిక్, దీనికి కోర్టులు న్యాయస్థానాలు అక్కర్లేదు. నిజంగా బాధాకరం. ఈరోజు భక్తులు న్యాయస్థానం మెట్లెక్కడం అనేది ఇంకా బాధాకరం. ఏ అన్య మతంలో కూడా ఇటువంటి పరిస్థితి మనం చూడం. కేవలం మన ధర్మం గురించి ఈ రోజుకి కూడా, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన ధర్మం గురించి మనం పోరాడుతూనే ఉన్నాం. ఆనాడు ఎవరో దుండగులు, విదేశీయులు వచ్చి ఈ దేశ ధర్మాన్ని విచ్ఛిన్నం చేద్దాం అనుకున్నారు. ఈ దేశ ధర్మానికి సంబంధించిన అనేక ఆలయాలు ధ్వంసం చేశారు, సంస్కృతి నాశనం చేశారు, విచ్ఛిన్నం చేశారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ఈ సమాజంలో, హిందూ సమాజంలో ఇందులో కొంతమంది ముసుగు వేసుకున్న దొంగలు కూడా ఇలాంటి పని చేయడం నిజంగా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా మీ జ్ఞాన నేత్రం తెరుచుకొని చేసిన తప్పుకి ప్రక్షాళన చేసుకొని పశ్చాత్తాపంతో ఆ సీతారామచంద్ర ప్రభువుల్ని వేడుకుంటూ క్షమించమని కోరుకుంటూ, ఏదైతే దైవాపచారం, ఘోరాపచారం అక్కడ జరుగుతుందో ఇది ప్రక్షాళన కావాలి. మేము అడుగుతుంది ఒక్కటే, స్వామివారి అమ్మవారి గోత్ర నామ ప్రవరులతో అక్కడ ఆ కళ్యాణం శోభాయవంతంగా జరగాలి. ఇది భక్తుల కోరిక. భక్తుల కోరిక అంటే అనాదిగా, నేను అదే అంటున్నాను. మన చిన్నప్పుడు మనం రేడియోలో ఏం విన్నామంటే ఇదే, ఇంతకంటే నిదర్శనాలు ఉంటాయి, ఇంకేమైనా ఆధారాలు తెమ్మంటారు? ఏ ఆధారం తెమ్మంటాడు? ఒక భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఉన్న బంధం గురించి ఆధారాలు కావాలా? ఒక భక్తుడు భగవంతుడికి సంబంధించిన ఆధారం మనకు కావాలా? సాక్షాత్తు రామదాసు ఆ తానిషా ప్రభుకే రామోజీ లక్ష్మోజీ అని ఆయన కల్లో కనపడి ఆ తానిషా ప్రభువే మనసు కరిగి రామదాసును విడిపించి సాక్షాత్తు ముత్యాల తలంబ్రాలు అనేకమైన కానుకలతో ప్రతి సంవత్సరం కూడా ఒక ముస్లిం రాజైనా కూడా సాక్షాత్తు భద్రాద్రి అయోధ్య దక్షిణ అయోధ్యగా చెప్పబడుతున్న భద్రాచలంలో మన మత విశ్వాసానికి దూరంగా ఉన్న వ్యక్తి కూడా ఆ రామయ్యని కొలవడానికి వచ్చాడే. ఈ ధర్మంలో పుట్టిన వాళ్ళకి ఎందుకండి ఇటువంటి పైత్యం? ఈ ధర్మంలో పుట్టిన వాళ్ళకి ఎందుకండి ఇటువంటి ఈ ఘోర అపచారం చేద్దాం అనుకుంటున్నారు? కాబట్టి భక్తుల చేత నిర్మించబడ ఆ ఒక్క పుణ్యక్షేత్రానికి మళ్ళీ దాని పూర్వ వైభవం తీసుకురావాల్సిందిగా ఈరోజు భక్తురాలిగానే ఈరోజు విన్నపించుకుంటున్నాను. నిజంగా ఆవేదన వ్యక్తపరుస్తున్నాను. ఘోర అపచారం చేయకండి. మనమందరం కూడా సాక్షాత్తు ఎక్కడో కాదు, ఆ తండ్రి ఆ తల్లిదండ్రులు వచ్చి మన తెలంగాణ మన గడ్డ మీద ఇక్కడ కొలువే ఉన్నారు. మనం గౌరవించుకోవాలి, ఆ సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలి.
దాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అవివేకంగా మాట్లాడవద్దు. ఈరోజు నారాయణుడు కాదు అని ఎవరూ విభేదించటం లేదు. నారాయణ స్వరూపమైనప్పటికీ కూడా ఆ యుగ పురుషుడి యొక్క అస్తిత్వాన్ని మనం గౌరవిద్దాం. భద్రాద్రిలో కొలవైన సీతారామచంద్ర స్వామి వారికి వారి గోత్ర ప్రవర నామాలతో అద్భుతంగా వారికి కళ్యాణ మహోత్సవం జరిపించుకుందాం. జై శ్రీరామ్. ఈరోజు మనం సంకల్పించుకున్నటువంటి కార్యక్రమానికి వెడదాం. ప్రధానంగా ఈ కార్యక్రమానికి పూర్వరంగంగా యమునా పాఠక్ గారు ఇప్పుడు మాట్లాడినటువంటి ఆమె ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అన్నట్లుగా ఎక్కడెక్కడ దైవానికి అపచారాలు జరుగుతాయో అక్కడ ఆమె ఉంటారు, అక్కడ ఉద్యమిస్తారు, విజయాన్ని సాధిస్తారు. అటువంటి ఆమె పూర్వరంగంగా ఇప్పుడు మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమం అయాక ఉత్తర రంగంగా తేజస్వి శర్మ గారు మాట్లాడతారు. మధ్యలో ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమం ఏమిటంటే దానికి సంబంధించినటువంటి విషయం మీ ముందు ఉంచి నేను సెలవు తీసుకుంటాను. అక్కడ రామదాసు ఆలయ నిర్మాణం చేయటం జరిగింది. విచిత్రం ఏమిటంటే రాముని యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుందో గమనించండి. ఆయన రామదాసుకి దర్శనం ఇవ్వలేదు, ఇతర భక్తులకి దర్శనం ఇవ్వలేదు, దమ్మక్క గారికి దర్శనం ఇచ్చాడు ఆయన. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పింది ఎవరికి అంటే దమ్మక్క, ఒక ఎస్టీ, ఒక శబరి, ఆమెకి దర్శనం ఇచ్చాడండి. అలాగే ఒక ముస్లింకి తానీషాకి దర్శనం ఇచ్చాడు. ఆయన యొక్క అనుగ్రహం అట్లాంటిది. బాధాకరం ఏమిటంటే ఆ దమ్మక్కకి సంబంధించినటువంటి వంశజులకి ఆ దేవాలయంలో సమర్పించే వాటన్నిటిలో ఒక భాగము పెట్టబడిందండి. చరిత్రకారులు రాశారు ఆ భాగాన్ని కూడా దమ్మక్క వంశజులకు ఇవ్వకుండా అర్చకులే కబళిస్తున్నారు అని చెప్పి చరిత్రలో రాశారు. అంత ఘోరంగా అక్కడ అర్చకులు ప్రవర్తిస్తున్నారు అనటానికి చారిత్రక నిదర్శనాలే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాము అనంటే ఆ రామదాసు నిర్మించినటువంటి దేవాలయంలో ఎన్ని రకాల అన్యాయాలు జరుగుతున్నాయో అవి సమాజానికి తెలియాలి. ఆ తెలిసే దానికి మార్గంగా ఏ ఆలయ నిర్మాణం చేసిన మహనీయుడు ఉన్నాడో ఆ రామదాసుకి నివేదించుకోవటం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. స్వామి రామదాస స్వామి, మీరు నిర్మించిన దేవాలయంలో ఇన్ని అపచారాలు జరుగుతున్నాయి అని చెప్పి మనం మనవి చేసుకుంటాం. ఆ మనవి చేసుకునేది మనందరి తరఫున మహనీయులు ఈ రామకార్యం కోసమని కటిబద్ధులైనటువంటి వారు, అయ్యా ఈ రామకార్యానికి మీరు సిద్ధమవుతారా అని అడిగితే ఆయన చేయి చూపించారండి. శ్రీరామ పచ్చ పొడిపించుకున్నటువంటి వ్యక్తి చిన్నప్పటి అంత భక్తులు. ఆయన ఇప్పుడు రామదాసు గారికి విజ్ఞాపన పత్రం సమర్పిస్తారు. ఆ విజ్ఞాపన పత్రం అందరం కూడా విందాం. అక్కడ జరిగేటటువంటి యథార్థమైన అన్యాయాల్ని ఆ విజ్ఞాన పత్రంలో ఉదహరించడం జరిగింది. ఎవరైతే ఇక్కడికి విలేకరులు వచ్చారో, మీడియా వాళ్ళు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఆ విజ్ఞాపన పత్రం అందజేయటం జరుగుతుంది. ఆ సమాచారాన్ని మీ దృష్టికి తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారు రామదాసు గారికి పుష్పమాలని అలంకరించారు. తరువాత వారు ఈ వినతి పత్రం సమర్పిస్తారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం. మీ అందరికీ తెలుసు, కంచర్ల గోపన్న భద్రాచలంలో నిర్మించినటువంటి ఆ క్షేత్రము దక్షిణ అయోధ్యగా పేరుగాంచినది, ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. అయితే ఆ దేవాలయం సీతారాముల కళ్యాణం కాకుండా శ్రీరామ నవమి రోజున లక్ష్మీనారాయణ కళ్యాణం చేసి ఎంతో అపచారం చేస్తున్నారు. కాబట్టి ఆ అపచారాన్ని ఆ దేవాలయ నిర్మాత అయినటువంటి భక్త రామదాసు వద్దనే, ఆయన పాదాల చెంతనే మన విన్నపము సమర్పణ చేయడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయ్యా, భక్త రామదాసుగా విఖ్యాతులైనటువంటి శ్రీ కంచర్ల గోపన్న మహాశయ, మీకు శతకోటి వందనాలు. శ్రీరామ భక్త తత్పరతో జీవితం సరసాల పాలైన వెనుకాడక భద్రాచలంలో స్వయం వ్యక్త మూర్తులైనటువంటి సీతారామ లక్ష్మణులకు మీరు భవ్యమైన ఆలయం నిర్మాణం గావించినారు. అనంతర కాలంలో అర్చకులుగా ప్రవేశించిన వారు
మీ ఆశయాలకు భిన్నంగా ఘోరమైనటువంటి అపచారాలు చేస్తున్నారు. ఈ తెలుగు గ్రామాల వారే ఆలయంలో అర్చకులుగా చోటు సంపాదించుకొని మీరే వారిని శ్రీరంగం నుండి తెచ్చినారని ప్రచారం చేసుకుంటూ శాశ్వతంగా స్థానం కల్పించుకొని వారు చేసే మార్పులన్నీ మీరు చేసినట్లుగా అబద్ధాలాడుతున్నారు. వారిని మీరు శ్రీరంగం నుండి తెచ్చుట అబద్ధమని ప్రాచీన గ్రంథాలే తెలుపుతున్నాయి. మిమ్ము వైష్ణవుడిగా చిత్రీకరించి తమ పబ్బం గడుపుకొనటం కోసం నాటి కబీర్దాసు సంప్రదాయంలో శిష్యులైనటువంటి మీకు రఘునాథ భట్టారాచార్యులు అనే గురువు గారికి సంబంధం కల్పించినారు. పూర్వ గ్రంథాలలో ఆయన ఊసే లేదు. శివద్వేషులైన అర్చకులు మీచే ప్రతిష్ఠింపబడిన శివలింగమును కూడా పెరికి గోదావరిలో పారవేసినారు. అందరి అర్చక స్వాములయే ఆ విషయం రాసినారు. సాధ్యం కాక ఊరుకున్నారు. కానీ అసలు మీరు నిర్మించిన గర్భాలయాన్నే తీసివేసి మార్చడం ద్వారా మీచే నిర్మితమైన వారికి ఇష్టం లేని గోపుర విగ్రహాలన్నింటినీ తొలగించి చూచారు. మీరు ఏర్పరిచినట్లే నాటి నుండి తెలుగు జాతి అంతా శ్రీరామనవమి నాడే మీరు ఏర్పరిచిన గోత్ర ప్రవరలతో కళ్యాణం చేస్తున్నది. కానీ అసలు మీరు నెలకొల్పిన ఆలయంలోనే గోత్ర ప్రవరలు అసలు దశరథ రాముడిననే నామంనే మార్చివేసి కొత్త పేరుకి తెచ్చినారు. పద్యాలలో అంటే 100 పద్యాలలో భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని మీరు రాముణ్ణి దశరథ తనయుడిగా పుత్రుడిగా కీర్తింపగా నేడు వీరు రాముడు దశరథ పుత్రుడు కాదని పాయసానికి పుట్టాడని కావున తండ్రి లేడు అని ప్రచారం చేస్తూ కళ్యాణములో శ్రీరాముని తండ్రి మామగారి పేర్లు తొలగించినారు. మీరు సీతారామచంద్ర స్వామి దేవస్థానంగా ఏర్పరిచిన అసలు పేరునే మార్చేసి మీ రామచంద్రుని రామనారాయణుడిగా అంటున్నారు. వారి వంచనలను ప్రశ్నింపుకుండడం కోసం శుభలేఖలనే మార్చేశారు. క్షత్రియుడైనటువంటి రామునకు ప్రవర పెద్దలకు శర్మ అనే బిరుదు వాచకం పెట్టి క్షత్రియుణ్ణి బ్రాహ్మణుగా మార్చి కళ్యాణం చేస్తున్నారు. మహాశయ, వీరి వికృత చేష్టలను గమనించండి. ఎదురుకోల్లో శ్రీరామచంద్రుడు, మరుసటి రోజు కళ్యాణంలో రామనారాయణుడు, పట్టాభిషేకం రోజున మళ్ళీ దశరథ పుత్రుడు రాముడుగా పిలుస్తున్నారు. మరో విచిత్రం ఏమిటంటే కళ్యాణం రోజున కూడా కన్యావరల ప్రవరల్లో రామనారాయణుడట, కన్యాదానంలో మరలా శ్రీరామచంద్రుడంట. ఈయన అచ్యుత గోత్రం వాడట. అలా మీరు చేసిన వ్యవస్థను చిన్న భిన్నం చేసి అంత ఆగమ చేస్తున్నారు. ఏ ఆగమమైనా వైష్ణవ ఆగమాలు కూడా చెప్పిన విధంగా పాటిస్తూ ఆగమ శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు అన్ని రామాలయాల్లో కూడా ఇలా మారుస్తామని శబ్దం చేస్తూ సవాళ్ళు విసురుతున్నారు. ముద్రిత గ్రంథాల్లో కూడా కొన్ని పేజీలు తారుమారు చేసి ప్రక్షిప్తాలు చొప్పించి చరిత్రకు శాస్త్ర ఘోర అపరాధం చేస్తూ గోత్ర ప్రవరుల మార్పులు కూడా వాటిని ఆధారంగా చెప్పుకుంటున్నారు. ఉదాహరణకి కొండపల్లి రామచంద్రరావు గారి పుస్తకంలో పేజీలు చొప్పించారు. మూల విరాట్ ఏదైనా ఉత్సవమూర్తికి అచ్యుత గోత్రం చెప్పాలి అంటున్నారు. అందరు దేవుళ్లకు అచ్యుత గోత్రమేనా? ఏమిటి వీరి అజ్ఞానం? అంటే యావత్ సృష్టి అంతా లక్ష్మీనారాయణ స్వరూపమైనప్పుడు ఇంకా అవతారాలు ఏముంటాయి? ఇంక కళ్యాణాలు వేరు ఏముంటాయి? ఎందరో సాధు సంతులు పండితులు చెప్పినా వినకపోగా వారిని నిందిస్తూ మీకు మీ రామునికి మా అపచారం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న తప్పులు సమర్థించుకోవడం కోసం పాత తాళపత్రాల ఖాళీలలో పిన్నిస్తో వాళ్ళకు అనుకూలంగా 1-2 పదాలు వ్రాసి కోర్టుకు చూపుతున్నారు. అంటే కోర్టుకి కూడా కుచ్చిటోపి తొడుగుతున్నారు, వంచన చేస్తున్నారు. ఆలయ నిర్మాతలైన మీ యొక్క దశవిధ శాశ్వత వ్యవస్థ చేసిన తూము నరసింహదాసు గారి యొక్క భూరి విరాళ దాతల యొక్క ఆశయాలు నెట్టేసి ఉద్యోగులుగా ఉన్న అర్చకులు దురాక్రమణ చేస్తున్నారు. అర్చకులు చేస్తున్న అక్రమాలను తూము నరసింహదాసు గారే చందూలాల్ గారికి చెప్పడం చరిత్ర చెబుతోంది. భక్తులు ఇచ్చిన కానుకలన్నీ వాళ్ళు హరిస్తున్నారని దేవునికి నివేదించవలసినవన్నీ
బుక్కేస్తున్నారని ఆయన విన్నవించుకున్నారు. మీరు ఏర్పరిచిన మీ సేవా కైంకర్యాలను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. మీరు 3 మంగళసూత్రములు కూడా తయారు చేశారు. ఒకటి దశరథుని తరపున, ఇంకొకటి జనక మహారాజ్ తరపున, 3వది భక్తులందరి తరపున మీ పేర చేయించగా ఆ దశరథ జనక పేర్లు చెప్పక మీరే 3 పెట్టినట్టుగా చెబుతున్నారు. ఒక పక్క మీ రాముని చేతిలో శంకు చక్రాలు భర్త శత్రుఘ్నులని చెప్తూనే భర్త శత్రువుల మధ్య ఉన్నవాడు రాముడు కాక నారాయణుడు ఎలా అంటున్నారు. వ్యాస భగవానుడు బ్రహ్మపురాణములో స్థల పురాణము తమరి రచనలు తూము నరసింహదాసు కృతములు కాక ఏదో వంక చెప్పి మార్చడానికి వీరెవరు? వీరికి ఎవరిచ్చారు అధికారం? మహాశయ, దివ్య స్వరూపులైన మీరు చేసిన నామగోత్ర ప్రవరాది వ్యవస్థనంతయు ఇలా చిన్నాభిన్నం చేస్తున్న ఈ అర్చక చర్యలను సరిచేసి మీరు ఆరంభించిన సేవలు సక్రమంగా కొనసాగునట్లు చూడవలనని రామభక్తులమైనటువంటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే మిమ్ము మరీ ప్రార్థిస్తున్నాం. ఈ అర్చకుల వెనక ఒక అదృశ్య శక్తి నడిపిస్తుంది. వారు క్షేత్రాలన్నీ తన ఆధిపత్యంలో తెచ్చుకొని ఒక సామ్రాజ్యవాదానికి తెరతీస్తున్నారు. వారు బయటికి గురువులుగా సన్యాసులుగా కనిపిస్తున్నప్పటికీ సీతారాములు వేరు చేసి సీతారాముల కళ్యాణం జరగనీయకుండా ప్రయత్నిస్తున్నటువంటి మరొక సన్యాసి, కపట సన్యాసిగా వచ్చినటువంటి రావణాసురుడి పరంపరగా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మా బాధని, మా గోడిని అర్థం చేసుకొని యావత్ రామభక్తులంతా మీకు విన్నవించుకుంటున్నాం. ఇట్లు శ్రీరామ భక్తుల బృందం. భద్రాచలం జరిగిన ఘోరాపచారాలు తెలియజేయడం కోసం ఈ విధంగా దీనిపైన అనేక కరపత్రాలు, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, వీడియోలు అన్నీ కూడా గీతా విజన్ వెబ్సైట్లో పొందుపరిచాం. ఎవరికైనా ఇంకా సందేహాలుంటే ఈ యొక్క గీతా విజన్ వెబ్సైట్లో మరిన్ని వివరాల కోసం మీరు దర్శించవచ్చును. జై శ్రీరామ్. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఆరంభం నుంచి ఉన్నటువంటి మహనీయులు తేజస్వి శర్మ గారు మాట్లాడతారు. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరాయ నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భద్రాచలంలో రామచంద్రమూర్తి యొక్క పేరును రామనారాయణుడిగా మార్పు చేయటం పైన 2018 నుంచి కూడా స్థానికంగా భద్రాచలంలోనే పోరాటం చేయటం, అక్కడ రిలే నిరాహార దీక్షలు చేయటం, అదే ప్రకారంగా స్థానికంగా సంతకాల సేకరణ చేయటం, ఇవన్నీ కూడా చాలా చేసాం. 2020లో ఇంచుమించుగా 22-23 హిందూ సంఘాలను కలుపుకొని భద్రాద్రి శ్రీరామచంద్ర సేన అనేటువంటి ఒక జేఏసీని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత కరోనా వచ్చినటువంటి కారణం చేత ఇవి కాస్త ముందుకి సాక్క ఇబ్బంది పడినటువంటి కారణం చేత ఇక విధి లేక కోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. కోర్టులో కూడా మేము అడిగినది ఏంటంటే కనుక 2014లో అప్పుడున్నటువంటి ఈవో గారు అయినటువంటి రఘునాథ్ గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి భక్తులందరూ కోరుకుంటున్నారు కనుక ఈ గందరగోళం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్వామి పేరు రామచంద్రుడా రామనారాయణుడా అనేది తేల్చండి అని చెప్పని వారు కమిషనర్ గారిని అడగడం జరిగింది. దాని మీద కమిటీ వేస్తామన్నారు, తర్వాత వేయలేదు. అదే ప్రకారంగా 2018లో అప్పుడున్నటువంటి ఈవో గారు అయినటువంటి ప్రమీలా సత్పతి గారు కూడా కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు, చేయలేదు. దాని తర్వాత ఈవోగా వచ్చినటువంటి శివాజీ గారు కూడా కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు, చేయలేదు. కనుక వీటన్నిటిని కూడా కోర్టుకి సమర్పణ చేసి అయ్యా ఏదైనా ఒక కమిటీ ఏర్పాటు చేసి మాకో వారికో ఎవరో ఒకరికి అనుకూలంగా అయితే మాత్రం తీర్పు వస్తుంది కదా, ఆ కమిటీలో వారు నిష్కర్షగా తీరుస్తారు కదా, కనుక స్వామి పేరు అక్కడ ఉన్నది అనాదిగా రామచంద్రుడా రామనారాయణుడా అనేది తేల్చండి అని చెప్పని కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇలా కోర్టుకు వెళ్ళినప్పుడు దీన్ని విచారణ చేసినటువంటి సింగిల్ జడ్జి గారు 2024లో ఒక తీర్పునిచ్చారు. దీని మీద కమిటీ వేయాలి, ఆ కమిటీ 5 సభ్యులతో ఉండాలి, ఆ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి 3 నెలల్లో వారు సబ్మిట్ చేయాలంటూ వారు చక్కటి ఒక తీర్పునిచ్చారు. ఆ తీర్పునిచ్చిన తర్వాత కమిటీ ఫామ్ అయింది. కమిటీ ఫామ్ అయ్యాక రిపోర్ట్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇవ్వడం అనేది జరిగింది. ఈ లోపుగా స్థానాచారులైనటువంటి వారు ఏం చేశారంటే వారు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది చెల్లదు, ఈ కమిటీని మీరు రద్దు చేయండి అని చెప్పని అడగడం జరిగి అక్కడ వారు భంగపడ్డారు. అది కుదరదని చెప్పని చీఫ్ జస్టిస్ గారు వారి యొక్క కేసుని కొట్టేయడం కూడా జరిగింది. కనుక అక్కడ ఉన్నటువంటి స్థానాచారులు గారు కోర్టులో అవమానింపబడ్డారు అనడంలో సందేహం ఏమీ లేదు. ఇలా అనేకమైనటువంటి రకాలైనటువంటి కుట్రలతోటి కుతంత్రాలతోటి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలుగా కోర్టులో కేసును కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ వచ్చారు. తర్వాత చీఫ్ జస్టిస్ గారు ఏం చేశారనంటే
అసలు ఈ కేసును మళ్ళీ సింగిల్ జడ్జికి పంపిస్తున్నాం మేము. ఈ యొక్క కేసు యొక్క మెయింటైనబిలిటీ మీద విచారణ చేయండి, అదే ప్రకారంగా కమిటీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలనేటువంటి మాట చెప్పారు. కానీ ఇంతవరకు కూడా కమిటీ రిపోర్ట్ అనేటువంటి సబ్మిట్ చేయడం అనేది జరగల. దీని మీద కంచర్ల వెంకటరమణ గారు వారు కూడా కోర్టులో కేసు వేసినటువంటి వారు కంటెంట్ ఆఫ్ కోర్టు వేశారు. దాని మీద కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోబడ్డం అనేటువంటిది జరగలేదు. మరి ఎందుకని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆ కమిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేయట్లేదు అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఏదో ఒక రకంగా ఇప్పుడు ఆ కమిటీ రిపోర్ట్ని కనుక సబ్మిట్ చేస్తే ఒక తీర్పు వెలువడుతుంది. మాకు అనుకూలంగానో లేకపోతే మా ప్రతిపక్షం వారికి అనుకూలంగానో ఏదో ఒక రకంగా ఒక తీర్పు అనేది వస్తుంది. ఒక తీర్పు వస్తే ఒక స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా తీర్పు రానివ్వకుండా ఈ కమిటీ రిపోర్ట్ని జడ్జి గారి యొక్క బెంచ్ మీద దాకా చేరనివ్వకుండా చేస్తున్నటువంటి దుష్టశక్తులు ఎవరైతే ఉన్నారో, పన్నాగాలు పన్నుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేము విన్నపం చేసుకుంటున్నది ఒకటే, మీరు నైతికంగా ఎలాగూ ఓడిపోయారు, ఇంకెంతకాలం సాగదీయదలుచుకున్నారు ఇది కనుక దయచేసి ఇట్లాంటి పనులు చేయకండి. అలానే ప్రభుత్వాన్ని మేము అర్థిస్తున్నాం. ఈ ప్రభుత్వం చాలా చక్కనైనటువంటి ప్రభుత్వం. భద్రాద్రి రాముడి యొక్క దేవాలయాన్ని సుందరంగా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడానికి గాను అనేక కోట్ల బడ్జెట్ని కేటాయించడం అనేది జరిగింది. ఇది నిజంగా హర్షణీయమైనటువంటి విషయం. అలానే ఇప్పుడున్నటువంటి సీఎం గారు నిన్నగాక మొన్న శ్రీరామనవమి నాడు వారే స్వయంగా వచ్చి తలంబరాలను కూడా స్వామివారికి సమర్పించడం అనేది జరిగింది. ఇది నిజంగా అద్భుతమైనటువంటి అంశం. చాలా కాలం తర్వాత మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో నేరుగా ముఖ్యమంత్రి గారే వచ్చి తలంబరాలు అందించడం స్వామివారికి జరిగింది. ఇన్ని చేస్తున్నటువంటి మీరు ప్రభుత్వ పరంగా ఇంకాస్త చొరవ చూపి మీ చేతుల్లో ఉన్నటువంటి పనే ఇది. ఇదేమి మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం కూడా కాదు, అర్థిస్తున్నటువంటి అంశమే. కేవలం ఆ రిపోర్ట్ని కనుక మీరు కోర్టులో సబ్మిట్ చేసినట్లయితే చక్కగా విషయం అంతా తేటతెల్లమవుతుంది. ఇక్కడ మేము అడుగుతున్నది కూడా ఒకటే, రామచంద్రుడు ఆయన రామనారాయణుడు కాదు కదా, మరి ఎందుకు రామచంద్ర కళ్యాణం కాకుండా రామనారాయణ కళ్యాణం చేస్తున్నారు? చాలా చిన్నదైనటువంటి అంశం. పేరే కదండి, అంతా నారాయణుడే కదండి, ఏమవుతుంది అన్నట్లయితే కనుక ఈ పేరుతో ముడిపడి మనకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా కూడా తుడిచిపెట్టుకుపోవడానికి అవకాశం ఏర్పడుతుంది కనుక ఆ నామం కోసం మేము అడగడం అనేటువంటిది జరుగుతోంది. అంతేగాక ఇది స్మార్తులు వైష్ణవం మీద చేస్తున్నటువంటి దాడి అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎక్కడా స్మార్తులు వైష్ణవం మీద చేస్తున్నటువంటి దాడి ఏమి లేదు. మీ వైష్ణవాగమైనటువంటి మీరు చెప్తున్నటువంటి దివ్య పాంచరాత్ర ఆగమంలో ఉన్నటువంటి పద్మ సంహిత, కన్వ సంహిత, మార్కండేయ సంహిత, పద్మోద్భవ సంహిత, హయశీర్ష సంహిత వంటి సంహితల్లోనే చతుర్భుజములతో శంఖచక్రములను ధరించి ఉన్నప్పటికీ కూడా ఆయన రామచంద్రుడే కానీ రామనారాయణుడు కాదని చెప్పి నిష్కర్షగా మనందరికీ కూడా ఆగమ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కనుక ఆగమ ధిక్కారం చేస్తున్నది ఎవరో మీరే తెలుసుకోవాలి. అలాంటి 2 చేతుల్లో లీలా పద్మాలు పట్టుకొని ఉన్నది కనుక ఆమెని మహాలక్ష్మి అంటామంటే అలా కుదరదయ్యా. 2 చేతుల్లో సీతాదేవి కూడా లీలా పద్మాలు పట్టుకొని ఉంటుందని చెప్పని రామ రహస్యోపనిషత్తు మనందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తోంది. అంటే వేదమే చెప్తోంది సీతమ్మ కూడా 2 చేతుల్లో పద్మాలు కూడా పట్టుకొని ఉండవచ్చు అని చెప్పని. కనుక మీరు వేద ధిక్కారం కూడా చేస్తున్నటువంటి వారు అవుతున్నారు. అంతేగాక ఋషిప్రోక్తమైనటువంటి స్థల పురాణంలో ఉన్నటువంటి రామచంద్ర నామాన్ని కాదని చెప్పని రామనారాయణుడుగా స్వామివారిని కీర్తిస్తున్నటువంటి కారణం చేత మీరు చేస్తున్నటువంటి తప్పేమిటాయి అంటే వ్యాసధిక్కారం. ఈ వ్యాసధిక్కారంతో పాటు పరమ భాగవతోత్తములైనటువంటి రామదాసు గారు కావచ్చు, తర్వాత అక్కడ దశవిధ సేవలు ఏర్పాటు చేసినటువంటి తూము నరసింహదాసు గారు కావచ్చు, వారు తమ తమ కృతుల్లో కానీ తమ తమ కీర్తనలో కానీ ఎక్కడా కూడా పేర్కొన్నటువంటి రామనారాయణ పట్టుకురావడం వల్ల మీరు పరమ భాగవత అపచారం కూడా చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే వైష్ణవంలో దాసభక్తి చాలా ప్రధానమైనటువంటిది. అటువంటి ఆ దాసులైనటువంటి వారు కూడా మీరు అపచారం చేస్తున్నారు కనుక ఇది పూర్తిగా భాగవత అపచారం కిందకే వస్తుంది. అంతేగాక శాసనాధారాలు కనుక మనం తీసుకున్నట్లయితే శాసనాల్లో కూడా సీతారామచంద్ర మహాప్రభుల వారనే ఉంటుంది తప్ప రామనారాయణ మహాప్రభు అని ఎక్కడా కూడా ఉండదు. అందుకని చెప్పని కూడా మీరు చేస్తున్నటువంటిది శాసన ధిక్కారం కూడా అవుతుంది. ఇలా ఎలా చూసుకున్నా అన్ని విధాలా మీరు చేస్తున్నటువంటివి ద్రోహములే అవుతాయి. రామచంద్ర నామాన్ని తీసివేయటం అనేది ఇది క్షమించరానటువంటి రామాపచారంగానే అందరం కూడా భావన చేయవలసి ఉంటుంది. ఇక్కడ మరొక అంశం అంటే చెప్పవలసింది, అనాదిగా ఎలా ఉందో అలానే చేసుకుంటూ వస్తున్నాం అనేటువంటి వారు చెప్తున్నది శుద్ధ అబద్ధం. ఎందుకు అనంటే గనక ఇక్కడ స్వామివారికి దశవిధ సేవలు ఏర్పాటు చేసినటువంటి తూము నరసింహదాసు గారు బాలభోగంలో ఏవేవి నివేదించాలో చెప్పారు. వాటిలో 10 రకాల నివేదనలు ఉన్నాయి. వీటిలో 7 మాత్రమే ఇప్పుడు నివేదింపబడుతున్నాయి. తేనెతనులు కావచ్చు, దోశలు కావచ్చు, అదే ప్రకారంగా కజ్జికాయలు కావచ్చు, వీటిని నివేదన చెయ్యట్ల. దీన్ని ప్రశ్నించినందుకు గాను వారు సోషల్ మీడియాలో నా మీద చేసిన ట్రోల్ ఏంటంటే కనుక దోశలు అనగానే ఎస్ బాస్ అని దోశలు వేయడానికి అక్కడ ఉన్నటువంటి అర్చకులను హోటల్ పెట్టుకున్నారా అని అడిగారు. ఇది వాళ్ళ యొక్క తెలివి. అట్లా ఉంది పరిస్థితి. అంతేగాక ఏ దేవస్థానంలోనూ లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సేవ ఇక్కడ ప్రభుత్వోత్సవ సేవ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ ప్రభుత్వోత్సవం అంటే గనక దర్బారు సేవ. ఈ దర్బారు సేవలో రామచంద్రమూర్తి చక్రవర్తి గనక
ఆయన ఎదురుకుండా ఒక బల్ల వేసి దాని మీద తెల్లని కాగితాలు, అదే ప్రకారంగా ఒక బంగారు సిరాబుడ్డి, వెండి కలము, స్వామివారి యొక్క రాజముద్రికను ఉంచాలి. ఇవన్నీ కూడా అక్కడ ఉంచవలసినటువంటి స్థితి ఉన్నప్పుడు ఈ బంగారు సిరాబుడ్డి, బంగారు మొహరు ఇవి అరిగిపోయినాయి అనేటువంటి కారణం చేత వాటిని ఉంచట్లేదు. కరోనా సమయంలో కూడా ఉగాది నాడు అక్కడ ఆస్థానం అనేది చాలా అద్భుతంగా జరిగింది. స్వామివారి యొక్క దర్బారు సేవ నిర్వహించడం అనేది జరిగింది. కానీ 2023 నుంచి ఈ ఉగాది నాడు చేసేటువంటి దర్బారు సేవను కూడా ఎత్తివేశారు. అంటే ఇప్పుడు మీరు చూడండి, స్వామివారికి నివేదనల్లో శాసనాలను అనుసరించి చేయవలసినటువంటివి చెయ్యట్లేదు. దర్బారు సేవ ప్రతినిత్యం ఉండవలసినటువంటిది 2023 ఉగాది నుంచి చేయకపోవటం అనేది కూడా మనకు స్పష్టంగా కనబడుతోంది. ఇలా శాసనాలను అనుసరించి రామదాసు గారు చెప్పినట్టుగానే మేము చేస్తున్నాం, నరసింహదాసు గారు చెప్పినట్టుగానే మేము చేస్తున్నాం అనేటువంటిది కూడా అబద్ధము నిరూపణ చేయడానికి ఇవి ప్రత్యక్ష నిదర్శనాలుగా మనకు కనబడుతున్నటువంటి మాటలు. ఇందాక స్వామివారు సెలవిచ్చినట్టుగా గోత్రపర్వలలో ఒక పేరు, కన్యావరణాల్లో ఒక పేరు ఉండటం అనేది ఈ దేవస్థానంలో జరిగేటువంటి ఒక విడ్డూరం తప్ప మరి ఇంకా ఏ దేవస్థానంలోనూ కూడా ఈ యొక్క విశేషాన్ని మనం గమనించాం. రామనారాయణ, వైకుంఠ నారాయణ, లేకపోతే ఓంకార రామ, ఇటువంటి విలక్షణ విశేషనామాలు ఎన్నన్నా ఉండవచ్చు గాక, వాటిని ఎవరం కాదనట్లేదు. కానీ స్వామివారి యొక్క అసలైనటువంటి పేరు రామచంద్రమూర్తి కనుక ఆ రామచంద్ర నామంతోనే స్వామివారికి సమస్తమైనటువంటి కైంకర్యాలు కూడా జరగాలి. అంతేకాక ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు తారకోపనిషత్తు చెప్తారు. ఆ తారకోపనిషత్తులో కూడా ఇవే నామాలు ఉన్నాయి, కానీ నారాయణ నామం కానీ రామనారాయణ అని కానీ ఎక్కడా కూడా లేదు. కనుక మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నది ఏంటంటే కనుక ఇది కేవలం ఒక అన్నదానం చిదంబరశాస్త్రి గారికో, లేకపోతే కంచర్ల వెంకటరమణ గారికో, లేకపోతే తేజస్వి శర్మకో, జమలాపురం శ్రీనివాస్ గారికో, లేకపోతే స్థితప్రజ్ఞానంద స్వామి వారికో, ఇలా కొందరికి మాత్రమే పరిమితమైనటువంటి అంశము కాదు. ఇది ఈ జాతిలో ఉన్నటువంటి ప్రతి వారి యొక్క కర్తవ్యం. రాముడు మనందరికీ కూడా దైవం, రాముడు మనందరికీ కూడా ఆదర్శం. రాముడు లేనిది భారతదేశమే లేదు. రాముడు భారతదేశం యొక్క అస్తిత్వం. అటువంటి ఆ రామచంద్ర నామాన్ని తుడిపివేసేటువంటి ఈ ప్రయత్నం జరుగుతున్నప్పుడు నా చిన్నారి వద్దకు శ్రీరామరక్ష అన్నట్టుగా ఇంట్లో కూర్చోవడం అనేది చాలా తప్పు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సామెతలో కూడా చూడండి, జాతీయంలో కూడా నా చిన్నారి వద్దకు శ్రీరామరక్ష ఇలా మనలో మమేకమైనటువంటి రామనామాన్ని కాదనడం అనేది నిజంగా చాలా శోచనీయమైనటువంటి మాట. విమతాలతో పోరాడడం అనేది కాక ఇలా స్మమతంలోనే ఉన్నటువంటి కట్టప్పలతో కూడా పోరాడి రావడం అనేటువంటిది, పోరాడవలసినటువంటి దుస్థితి రావడం అనేది నిజంగా శోచనీయమైనటువంటి అంశం. కనుక ఇప్పటికైనా సరే అందరూ కూడా సహకరిస్తారని చెప్పని అక్కడ యథావిధిగా రామచంద్ర నామంతోనే స్వామివారి కళ్యాణం జరుగుతుందని చెప్పని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. ఇప్పుడు మనం అంటే సాధారణంగా యావత్ రామభక్తులు, కోట్లాది రామభక్తులకి తెలియాల్సింది ఏంటంటే భద్రాచలములో నిర్మించినటువంటి సీతారాముల మందిరం అనేది నిర్మాత ఎవరు? కంచర్ల గోపన్న. అంటే భక్త రామదాసుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి భక్త రామదాసు ముందుగా దానికి దర్శనం ఎవరిచ్చారు? పోకల దమ్మక్క గారికి. అంటే పోకల దమ్మక్క గారికి దర్శనం ఇచ్చిన తర్వాత రామదాసు గారు నిర్మించారు. వారు నిర్మించారు. ఎవరి గురించి నిర్మించారు? దాశరథి పేరుతో శతకం కూడా రాశారు. దాశరథి అంటే దశరథ పుత్రుడు. అందువలన రామాయణంలో కూడా రామచంద్ర ప్రభు ఏమన్నారు? ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను నారాయణ అవతారము అవన్నీ నాకు తెలియదు, నేను దశరథ పుత్రుడినే అన్నిసార్లు కూడా స్పష్టంగా చెప్పారు. సో ఆ విధంగా రాముడు ఎప్పుడు కూడా అంటే సకల సమస్త మానవాళికి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వీడకుండా ఆ నీతి ఆదర్శము ధర్మ స్వరూపంగా రామో విగ్రహవాన్ ధర్మ అంటే రామో విగ్రహవాన్ సనాతన ధర్మ అని అర్థం. కాబట్టి రాముడు లేకపోతే సనాతన ధర్మం లేదు, సనాతన ధర్మం లేకపోతే భారతీయ సంస్కృతి సంప్రదాయం భారతదేశం లేదు. కాబట్టి భారతదేశానికి అంతా కూడా ఒక విగ్రహ స్వరూపంగా ఉన్న రామచంద్రుడు అయోధ్య రాముడే, భద్రాద్రి రాముడు, భద్రాద్రి రాముడే రామచంద్రుడు, ఆ రామచంద్రుడే ఆత్మారాముడు. అంతే తప్ప వేరువేరుగా మనం ఎప్పుడూ దర్శించట్లేదు. కాబట్టి ఆ యొక్క భక్త రామదాసు జైల్లో ఉన్నటువంటి గోల్కొండ కోట ప్రత్యక్షంగా ఇప్పుడు చూడవచ్చు, చరిత్ర చెబుతోంది. అదేవిధంగా వాళ్ళు ఎంత అబద్ధంగా మాట్లాడుతున్నారంటే దాశరథి శతకములో ఒక దగ్గర ఉంటుంది, శ్రీయుత సీతారమణ చిన్మయ రూప రమేశ రామ నారాయణ ఉంటుంది. అంటే క్రమ అలంకారం అది. అంటే శ్రీయుత అంటే రమేశ, అదేవిధంగా సీతారామన్ అంటే రామ, చిన్మయ రూప అంటే నారాయణ. అలా కాకుండా వాళ్ళకు అనుగుణంగా రామనారాయణ కలిపి ఇదిగో ఇక్కడ రామనారాయణ ఉన్నది అనే ఒక అబద్ధం చూపెడుతున్నారు.
కాబట్టి ఎన్ని ఆగమాలైనా పురాణాలైనా పక్కన పెట్టి శ్రీరాముని చరిత్ర, రామదాసు చరిత్ర, రామదాసు రాసినటువంటి ఆ శతకము, అదేవిధంగా భద్రాచల క్షేత్ర మహాత్యం రాసినటువంటి వ్యాస మహర్షి దానికి అనుగుణంగా దాశరథ పుత్రుడు రాముడే భద్రాచలంలో కొలువై ఉన్నాడు. కాబట్టి ఆయన జన్మదినమైనటువంటి శ్రీరామ నవమి రోజున ఆయన కళ్యాణం జరగకపోవడము చాలా బాధాకరం, విచారకరం. ఇది రామునికి అపచారము, అంటే సనాతన ధర్మానికి అపచారంగా పరిగణించాలి. కాబట్టి ఎప్పటికైనా మనం కోరుకున్నది ఒక్కటే, రాముడు పుట్టినరోజు అయినటువంటి శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం జరపాలి. అంటే దశరథ కౌశల్య పుత్రుడిగా జనక మహారాజు కూతురుగా సీతమ్మ తల్లి ఆ సీతారాముల కళ్యాణం జరగాలి. సీతారాముల కళ్యాణం అంటే వాళ్ళు శాస్త్రం చెప్పినట్టుగానే ఆ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క గోత్రం వశిష్ఠ గోత్రము, అదేవిధంగా ప్రవర దశరథ అజ మహారాజ్, అదేవిధంగా నాభాగ మహారాజు, అదేవిధంగా సీతమ్మ తల్లి యొక్క గోత్రం ఏంటి, గౌతమస గోత్రము, అదేవిధంగా తండ్రి జనక మహారాజు రస్వరోముడు, స్వర్ణరోముడు. ఇది స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న హిందూ సమ్మేళనంలో నేను ఇదే చెప్పాను, సీతారాముల కళ్యాణం అంటే వారి యొక్క గోత్ర ప్రవరులతో జరగాలి. కానీ భద్రాచలంలో జరుగుతుంది, సీతారాములంతా ముస్తాబు చేస్తారు, ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది, మరుసటి రోజున వేరువేరుగా అలంకారం చేస్తారు, సీతమ్మ తల్లికి శ్రీరాముడికి ఎదురెదురు కూర్చోబెడతారు. కానీ కళ్యాణ సమయంలో వారిద్దరిని కూడా అపహరించినట్లు, ఎలాగైతే రావణాసుడు ఎలాగైతే సీతమ్మ తల్లి అపహరించినాడో అదేవిధంగా మళ్ళీ సినిమా పక్కీలాగా అపహరించబడినట్టు లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? సీతమ్మ తల్లి పక్కన పేరును సీతా మహాలక్ష్మి పెడుతున్నారు, తప్పు కాదు. ఇక్కడ రామచంద్ర ప్రభు పేరును రామనారాయణ పెట్టి లక్ష్మీనారాయణ కనెక్ట్ చేస్తున్నారు. అంటే లక్ష్మీనారాయణ కళ్యాణం అనేది అచ్యుత గోత్రము, సౌభాగ్య గోత్రం అని చెప్పేసి క్షీరార్ణవ శర్మనః శర్మ అని చెప్తున్నారు, విభవ వాసుదేవ్ శర్మ అంటున్నారు. ఇప్పుడే చెప్పారు మన పండితులు. అంటే రాముడు క్షత్రియ గోత్రం, అంటే దశరథ మహారాజు వర్మనః, అదేవిధంగా అజ మహారాజు వర్మనః, అదేవిధంగా నాభాగ మహారాజు వర్మనః. అంటే పౌత్ర పుత్ర అలా చెప్పెట్టాలి. కానీ అక్కడేం చెప్తున్నారు? కేవలము లక్ష్మీనారాయణతో చేస్తున్నారు. కాబట్టి యావత్ రామభక్తులు తెలుసుకోవాల్సింది ఒకటే, ఇక్కడ ఉన్నది వైకుంఠమా ఏ నారాయణ కాదు, అక్కడ భద్రాచలంలో ఉన్నది కేవలం దశరథ రాముడే. అదే రామచంద్రుడి కోసమే గోపన్న జైల్లో ఉన్నాడు 12 సంవత్సరాలు. అది గోల్కొండ కోటకెళ్ళి మనం చూడొచ్చు. ఇప్పుడు చరిత్ర. కాబట్టి ఈ విషయము మనము ఈరోజు కంచర్ల గోపన్న భక్త రామదాసుగా ప్రసిద్ధిగాంచినటువంటి వారి పాద చరణముల వద్దనే మనం విన్నవించుకుంటూ ఈ యొక్క వినతి పత్రం అనేది సమర్పించడం జరిగింది. కాబట్టి వారిలో కూడా ఆ సద్బుద్ధి కలిగి ఆ శ్రీరామచంద్రుడు ఆత్మారాముడుగా వాళ్ళలో కూడా ఆ దుర్బుద్ధి దురాలోచన తీసివేసి సద్బుద్ధితో ఎప్పటికైనా సరే ఇది గెలిపోవటం సంబంధం కాదు, ఇది ఎటువంటి ఆధిపత్య పోరు కాదు, ఇది ఎటువంటి 2 వర్గాల పోరు కాదు, 2 మతాల పోరు కాదు, ఇది సనాతన ధర్మం కోసం రాముడికి అపచారం జరిగింది. కాబట్టి ఇకనైనా సరైన పద్ధతిలో సీతారామ కళ్యాణం జరపాలని కోరుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వానికి, పండితులకి, మేధావులు అందరికి కూడా విన్నవించుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమంలో పోరాటం సలుపుతున్నటువంటి వారిలో జమలాపురం శ్రీనివాస్ గారు కూడా చాలా ఆరంభం నుంచి చాలా గొప్ప కృషి చేస్తున్నటువంటి వారు 2 మాటలు చెప్తారు. జై శ్రీరామ్ అండి. ఇక్కడ మనకి ఈ భద్రాచలంలో గోత్ర పర్వాలు మారుస్తున్నారు అనేది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంటే నీళ్ళ లోపల పెద్ద కొండ ఉంటే మనకి పైన కనిపించే చిన్న శిఖరమే ఈ పేరు మార్పు అండి. కానీ ఇక్కడ పెద్ద కుట్ర జరుగుతున్నది. ఎలా అంటే భద్రాద్రి సీతారామ టెంపుల్ ఆఫ్ అమెరికా అని చెప్పి డల్లాస్లో 300 కోట్లతోటి ఒక టెంపుల్ కట్టుకుంటున్నారు. ఆ టెంపుల్ కలెక్షన్స్ మొత్తం భద్రాద్రి అనే పేరు ద్వారానే కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే ప్రధాన అర్చకుడే అక్కడే పోయి పూజలు చేస్తాడు, వీళ్ళే అక్కడ శంకుస్థాపన చేస్తారు. ఈ టెంపుల్ ఆ టెంపుల్ 2 ఒకటే అంటూ చేయటం జరుగుతున్నది. దాని మీద భద్రాచలం టెంపుల్ వాళ్ళు కాపీరైట్ కూడా తీసుకున్నారు. దాని మీద త్వరలో క్రిమినల్ కేసు వేయటం కూడా జరగబోతున్నది. దానికోసము ఆ డబ్బులు సంపాదించడం కోసమే ఈ కుట్రంతా. దాంట్లో భాగంగానే ఇక్కడ దేవుడు పేరు మార్పు. అంటే వాళ్ళు డబ్బుతో పాటు వాళ్ళు ఒక సొంత దేవుడిని కూడా తయారు చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆస్తులతో పాటు సొంత దేవుడు, సొంత పద్ధతులు, సొంత ప్రవర అంతా వాళ్ళు సొంతం చేసుకోవాలి.
ఈ కుట్ర చాలా పెద్ద భారీ ఎత్తున జరుగుతుందండి. ఈ కుట్రని ఆపే ప్రయత్నం చేసిన ప్రతి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు. ఈ దుర్మార్గమైన చర్యల్లో భాగంగా కొంతమంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉండటం చాలా దురదృష్టం అండి. ఇది వాళ్ళు ముఖ్యంగా వచ్చి భద్రాచలం టెంపుల్లో వాళ్ళు అక్కడ అవినీతి మీద ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా పట్టించుకునేవాళ్ళు లేరు. ఇదంతా పెద్ద ఓడలు దిగిపోయిన అవినీతి ఇది. ఈ అవినీతికి కారణం ఎవరు అనేది మనందరికీ తెలుసు. ఒక బహిరంగ వ్యక్తి ఆయన. మనం ఆ వ్యక్తిని తెలంగాణ నుంచి బహిష్కరణ చేసిన దాకా మనకి భద్రాచలం సమస్య అనేది సాల్వ్ కాదండి. ఆ వ్యక్తి ఇదంతా వెనకుండి నడిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అందరికీ తెలుసు. ఆ వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ఆయన 100 కోట్లు భద్రాచలం సీతారామ టెంపుల్ ఆఫ్ అమెరికా అనే పేరుతోటి ఏ రకంగా వసూలు చేయగలుగుతాడు? వాళ్ళ దగ్గర లెక్కలు ఉండవా? వాళ్ళ దగ్గర ఆస్తులకి ఎందుకు ఈడీ వాళ్ళు అడగరు? అంటే ప్రధానమంత్రులతోటి రాష్ట్రపతులతో తిరిగితే ఎంత అవినీతి అయినా చేయొచ్చా? దీనికి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికైనా మేలుకొనాలి. ఇప్పటికే తెలంగాణ అడ్వైజర్గా ఒక నాన్ తెలంగాణ మనిషిని పెట్టారు. ఒక తమిళియన్కి ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందో ఎలా తెలుసు? అతని గత చరిత్ర ఏంటి? అతను ఏ పీఠంలో ఏం చేసి వచ్చాడు? ఇవన్నీ ఏమీ చెక్ చేసుకోకుండా ఎలా అతని ఎండోమెంట్ అడ్వైజర్గా పెడతారు? వీళ్ళందరూ కలిసి కుట్ర పన్ని ఒక తమిళ ఆచారాలను తీసుకొచ్చి ఇక్కడ మా మీద రుద్దుదామని చూస్తే తెలంగాణ ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. దీని మీద తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి సారించాలి. ఇది రాజకీయపరమైన నిర్ణయం జరిగితే తప్ప దీనికి పరిష్కారం దొరికే అవకాశం లేదు. కాబట్టి నేను ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ని మీరు దృష్టి సారించవలసిందిగా ముఖ్యంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్ అండి. ఇక్కడ తెలంగాణలో సాధు పరిషత్ అందరికీ కూడాను సమన్వయకర్తగా మన పూజ్య స్వామి దుర్గానందపురి గారు మాట్లాడతారు. జై శ్రీరామ్. ఈ మధ్యన మన సనాతన ఆధ్యాత్మిక జీవితంలో ఏదైతే భద్రాచలంలో ఒక సమస్య గురించి మన సిద్ధప్రజ్ఞానంద సరస్వతి గారు వారు ఒక మార్గంలో సనాతన ధర్మానికి మార్గనిర్దేశనం చేయడానికి వారు ముందుకొచ్చారు. వారు చేసే కార్యక్రమాలలో మా వంతుగా మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయని తెలియజేస్తూ మేము కూడా వారి వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ వారికి మా మద్దతు తెలియజేస్తూ మా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాం. జై శ్రీరామ్. మీరు మాట్లాడండి. హరి ఓం. జై శ్రీరామ్. ఈ యొక్క నామం మార్పు అనేటువంటి దాని విషయంలోని వారు ఇందాక చెప్పినట్టుగా కొన్ని సంవత్సరాలుగా యుద్ధం అనేది జరుగుతూ ఉంది. అప్పట్లోని అన్నవరం వారు మేమందరము కూడా గర్భగుడి దగ్గరే అక్కడ అడ్డుకోవడం జరిగింది. చాలా పోరాటం జరిగింది. ఈవో అలాగే అర్చకుడు ప్రధాన అర్చకులు కూడా మేము ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో వాళ్ళందరూ పారిపోవడం కూడా జరిగింది. రాను కూడా రాలేదు వారు. మేము లేకపోతే ఆ రోజే నిలదీసేవాళ్ళం. ఈ ఒక్కటి చాలామంది అంటున్నారు ఇప్పుడు ఏంటంటే అంతా ఒక్కటే కదా, లక్ష్మీనారాయణుడు అంటే ఏంటి, రామనారాయణుడు అంటే ఏంటి, శ్రీరామచంద్రమూర్తి అనే ఎందుకు అనాలి అని. ఇక్కడ మర్చిపోతున్నటువంటిది ఏంటంటే మన యొక్క చరిత్రని మర్చిపోతున్నారు. మన వంశీయులని తీసుకుని ఆనాడు మా తాతగారి రూపంలోనే ఈరోజు జన్మించాం కదా, అందుకని ఆ పేరుతోనే పిలుస్తాము అంటే నడుస్తుందా? ఎవరికి ఏది ఎందుకోసం ఎవరు వచ్చారో వారి వారి ధర్మాన్ని వారు ఎలా అయితే నిర్వర్తిస్తున్నారో శ్రీరామచంద్రమూర్తి అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ అందరూ కూడా రామ బాటలో రాముడిగా నిలవాలి అనేటువంటి నానుడితో మన యొక్క భరతభూమి మొత్తం రామచంద్రమూర్తి మీద ఆధారపడి ఉంది. కాబట్టి రామనామం అనేటువంటిది మారిస్తే మొత్తం మన యొక్క సనాతన ధర్మాన్నే మనము కూకటి వేళ్లతోని మారుస్తున్నట్టు ఉంది. కాబట్టి దయచేసి దీన్ని గుర్తుపెట్టుకొని ఎవరూ కూడా వ్యతిరేకంగా చెప్పట్లేదు. ఇక్కడ కుల మతాలు కానీ అలాగే ఏది కూడా లేదు. మీరు అన్నది వాస్తవమే. ఆనాడు రామచంద్రమూర్తిగా ఉండేటువంటి వారు లక్ష్మీనారాయణులు ఒక అంశంలోనైతే వారే ఈ జన్మలోని మళ్ళీ జన్మించారు.
కానీ మనం ఇది గుర్తుపెట్టుకోకుండా అంతా ఒకటే అని చెప్తున్నాం, కానీ చేసేటువంటి చేష్టల్లోనే అంతా ఒకటిగా లేదు. కాబట్టి మనం చేయాల్సినటువంటి ధర్మాన్ని మనం కరెక్ట్గా నిర్వర్తించాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామచంద్ర మహారాజ్ కి, సీతామాయి కి, పవనసుత హనుమాన్ కి, కంచర్ల గోపన్న రామదాస స్వామికి, 50 మంది భక్తులకు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు, ముఖ్యంగా పత్రికా విలేకరులకు, మీడియా అన్ని ఛానళ్ళ వాళ్ళకి కూడా రామభక్తులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వాణిని మీ ద్వారా యావత్ సమాజము తెలుసుకోవాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. మీ ప్రభావం వల్ల ఈ వాణి ప్రభుత్వం దృష్టికి, న్యాయశాఖల దృష్టికి కూడా వెళ్ళి న్యాయము ధర్మము జరుగుతుంది అని చెప్పి ఆశిస్తున్నాం. దానికి మీ పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని, మీడియా యొక్క, విలేకరుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అర్థిస్తూ అందరికీ కృతజ్ఞతలతో కార్యక్రమానికి స్వస్తి. తేజస్వి శర్మ గారు, జమలాపురం శ్రీనివాస్ గారు, కంచర్ల వెంకటరమణ గారు కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు. రామావత్సల రవికుమార్ గారు కూడా భద్రాచలం యొక్క సమస్య మీద న్యాయ పోరాటం చేస్తున్నారు. వారు నలుగురిని కూడా మీరు ఒక్క మాట మీ ముందు 4 చేతులు శంఖచక్రాలు ఉన్నాయి కాబట్టి అని చెప్తున్నారు. ఈ విగ్రహం ముందు మీకు కనిపించిందా, దమ్మక్క కనిపించిందా? విగ్రహాన్ని ముందు మీరు చూసారా, రామదాస్ గారు ముందు చూసారా? ఇదే విగ్రహం కదా రామదాస్ గారు గుడి కట్టించింది. రామదాస్ గారు ఇది రామచంద్రుడిని అని నమ్మబట్టే ఆయన దాశరథి శతకం రాశారు. దాశరథి అంటే దశరథుడు కొడుకు. దశరథుడు కొడుకు అని ఆయన నమ్మి దాశరథి శతకం రాస్తే మీరు ఇవాళ 4 చేతులు ఉన్నాయి, చేతులకు గోళ్ళు ఉన్నాయి, ఇవన్నీ లెక్కలు కట్టి తండ్రి పేరు ఎలా మారుస్తారు? అంటే రామదాస్ కంటే మీకు ఎక్కువ తెలుసా? రామదాస్ కంటే మీరు ముందు వాళ్ళ? నిజాం ప్రభువు మొత్తం భద్రాచలాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అద్దెకిచ్చాడు. అద్దెకిచ్చినప్పుడు కూడా నిజాము ఒక్క కళ్యాణానికి మటుకు తనకి పోవటానికి పర్మిషన్ తీసుకొని కౌలుకి ఇచ్చాడు. ఆయన ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవారు. ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి ముత్యాల తలంబరాలు, పట్టుబట్టలు ఆయన పంపించేవారు. అంటే నిజాం ప్రభుత్వానికి ఉన్నంత కనీస జ్ఞానం కూడా ఇవాళ మన ప్రభుత్వాలకు లేకుండా పోయినాయా? ఏంటి అన్యాయం? ఎంతకాలం మొరబెట్టుకోవాలి మేము?
ఎంతమంది దగ్గరికి పోవాలి, ఇంకెన్ని యుద్ధాలు చేయాలి, ఎన్ని యుద్ధాలైనా చేయడానికి మేము తగ్గము. ఎందుకంటే ఆయన మా ఇలవేల్పు. రామచంద్రుడి కోసం ఏదైనా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక వ్యక్తి తన దురహంకారంతో తను అనుకున్నది సాధించడం కోసం ఇంత ప్రయత్నం చేస్తుంటే మన ప్రభుత్వం ఏం చేస్తున్నది? మనం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నామా, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నామా? కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చాక జరుగుతున్న మార్పు ఏంటి? పాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే మళ్ళీ అదే ఆచార్యులు వచ్చి ఇప్పుడు ఎలా నడుపుతారు? కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. 2022లో కంచర్ల వారసులైనటువంటి కంచర్ల వెంకటరమణ గారు అంటే రామదాసు గారి యొక్క వంశీకులు వీరు అదే ప్రకారంగా జమలాపురం కేశవరావు గారు, వారు మనకి స్వాతంత్ర సమరయోధులు, వారి మనవడైనటువంటి జమలాపురం శ్రీనివాస్ గారు, అదే ప్రకారంగా తేజస్వి శర్మ అయినటువంటి మేము ముగ్గురం కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. ఎందుకంటే గత ఈవోలందరూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ఏ సంగతి తేలుస్తామన్నారు, ఇంతవరకు తేల్చలేదు కనుక కమిటీని ఏర్పాటు చేసి ఏ విషయం తేల్చండి అని చెప్పని కోర్టును ఆశ్రయిస్తే గౌరవ న్యాయస్థానం వారు 2024లో కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ రిపోర్ట్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందించవలసిందిగా వారు చెప్పారు. అది కూడా 3 మాసాల్లో జరగాలని చెప్పని గడువును కూడా విధించారు. అలానే ఆ కమిటీ అనేటువంటిది తన రిపోర్ట్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి గడువు లోపుగానే అందించడం అనేది కూడా జరిగింది. దాని తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 2024 ఆగస్టు లోపుగా కోర్టుకి సమర్పించవలసినటువంటి ఆ కమిటీ రిపోర్ట్ని ఈ రోజు వరకు కూడా సమర్పించలేదు. ఈ మధ్యలో భద్రాచల దేవస్థానం యొక్క స్థానాచారులైనటువంటి స్థలసాయి గారు వారు చీఫ్ జస్టిస్ని గారిని ఆశ్రయించడం అనేది జరిగింది హైకోర్టులో. అయ్యా అసలు ఈ కమిటీని రద్దు చేయండి అని చెప్పని. దానికి ససేమిరా అన్నారు వారు అక్కడ ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి. ఆ కోర్టులో ఆ కేసును కూడా కొట్టేయడం జరిగింది. వారు వేసినటువంటి స్థానాచారులు గారు వేసినటువంటి కేసును కొట్టేయడం జరిగింది. ఈ యొక్క అపీల్ని కొట్టేయడం జరిగింది. అపీల్ని కొట్టేసి యథావిధిగా కేసుని కంటిన్యూ చేయమని చెప్పని సింగిల్ జడ్జికి మళ్ళీ కూడా పంపించడం అనేది జరిగింది. ఇప్పుడు మేము అనుకుంటున్నది, అడుగుతున్నది ఏమిటంటే కనుక దయచేసి ఆ కమిటీ రిపోర్ట్ని మీరు ఇప్పటికైనా సరే సబ్మిట్ చేయండి. ఇప్పటికి అనేక మార్లు న్యాయమూర్తులు కూడా అడిగి ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా అడిగి ఉన్నారు, ఎందుకు ప్రభుత్వం ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేయట్లేదు అనేటువంటి మాట ఇప్పటికి కూడా న్యాయమూర్తులు అనేక సార్లు ప్రశ్నించి ఉన్నారు. అడిగిన ప్రతిసారి కూడా అసలు ఇంతవరకు ఏజీ గారు కూడా కోర్టుకు వచ్చిన దాఖలా లేదు. ఏజీ గారి యొక్క అసిస్టెంట్ రావడం, వారు ఏదో బిజీగా ఉన్నారని చెప్పడం, వారు ఎలాగో బిజీగానే ఉంటారు, వారు బిజీగా ఉన్నారంటాం, వాయిదా మీద వాయిదా తీసుకోవడం, లేకపోతే బెంచ్ మీదకి ఆ కేసే రాకుండా, అంటే ఇక్కడ ప్రభుత్వం చేస్తోందని నేను అనట్లేదు, ఆ బెంచ్ మీదకి ఆ కేసే రాకుండా వెనకాల ఏదో ఒక అదృశ్య హస్తం అనేటువంటిది కృషి చేయడం అనేటువంటిది జరుగుతూ వస్తోంది. కనుక ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయింది. నాడు 2024లో న్యాయమూర్తి గారు చెప్పినటువంటిది ఏమిటంటే కనుక 3 మాసాల్లో రిపోర్ట్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి అని చెప్పని. కానీ ఇప్పుడు 3 మాసాలు కాదండి, దరిమిలా 2 ఏళ్ల పైబడి గడిపోయింది. కనుక 2 ఏళ్ళైనా కూడా ఇంతవరకు కూడా కోర్టుకి సబ్మిట్ చేయకపోవడానికి ఎందుకని ఆస్కారం కల్పిస్తున్నారు? ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు? ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపెడుతున్నారు? ఇదొక్కటే మేము అడుగుతున్నాం. ఈ యొక్క రిపోర్ట్ని మీరు కనుక కోర్టుకి సబ్మిట్ చేసినట్లయితే మా వైపో మీ వైపో ఎవరో ఒకరి వైపు అనేటువంటిది న్యాయం తేలిపోతుంది. కనుక మేము అడుగుతున్నది అదొక్కటేనండి. దయచేసి ఆ కమిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేయండి. త్వరగా కోర్టులో అయినప్పటికీ కూడా ఈ అంశాన్ని తేలేటువంటి విధంగా సహకరించండి అని చెప్పని ప్రభుత్వం వారికి విన్నపం చేసుకుంటున్నాం. నా పేరు రామావధ్యల రవికుమార్ శర్మ, భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షుడిని. మొన్న పోయిన ముక్కోటి ఏకాదశి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం పవిత్ర గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. వైకుంఠ ఏకాదశికి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ బాధ్యతలు మమ్మల్ని చూడమని మాకు అప్పచెప్పారు కలెక్టర్ గారు. అప్పటి నుంచి కూడా ఇవాళ కూడా ఆదివారమే అక్కడ పెద్ద ఎత్తున ఈరోజు కూడా గోదావరి హారతి జరుగుతోంది. ఈ భక్త రామదాసు గారి కార్యక్రమం ఉండటం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి భక్తులంతా, ఉభయ తెలుగు రాష్ట్ర భక్తులంతా కూడా ఈ భద్రాచలం పవిత్ర గోదావరి స్నాన ఘట్టాల వద్ద జరుగుతున్న ఈ గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొని గోదావరి మాత అనుగ్రహంతో భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సంపూర్ణ శుభాశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము.